వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఎటువంటి పొరబచ్చాలు లేకుండా భార్యతో సంసారం చక్కగా సాగిపోతే చాలు అని ఇప్పుడు అందరూ కోరుకుంటున్నారు. అయితే అల్లూరి జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా 3 వివాహాలు చేసుకున్నాడు. మూడో పెళ్లికి మొదటి భార్య, రెండవ భార్య పెద్దలుగా వ్యవహరించడం గమనార్హం. ఏంటి మ్యాటర్ విని మైండ్ బ్లాక్ అయిందా? అయితే దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి. ఒక భార్యని మోయడం కష్టం అనుకుంటున్నారు ఇప్పటి జనరేషన్లో కొందరు కుర్రాళ్ళు. కానీ అల్లూరి జిల్లాలో అయితే 2 భార్యలతో ఎంచక్కా సంసారం సాగించే ఓ భర్త ఇప్పుడు ముచ్చటగా 3వ భార్యను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా అఫీషియల్గానే. అందుకు అప్పటికే ఉన్న 2 భార్యలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేనా? వారిద్దరూ పెళ్లి పెద్దల్లా మారి అన్నీ తామే చూసుకున్నారు. హ్యాపీగా బంధుమిత్రులను ఆహ్వానించారు. మా భర్తకు 3వ పెళ్లికి అందరూ వచ్చి ఆశీర్వదించాలని శుభలేఖలు కూడా పంచారు. మీ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ ప్రతి ఒక్కరి గడపకు వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి మరీ ఆహ్వానం పలికారు. ఇంతకీ 2 భార్యల సమ్మతితో 3వ భార్యను సొంతం చేసుకున్న ఆ లక్కీయెస్ట్ ఫెలో ఎవరో తెలుసుకోవాలని మీకు ఉందా? అది అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న పర్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు. అలా 2 భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ 2 భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు. అయితే అప్పటికే 2 భార్యలు ఉన్న పండన్న లక్ష్మి అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జీమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బంధమీది గ్రామం. లక్ష్మిని ఇష్టపడ్డ విషయం తనను ఎంతగా ప్రేమించే 2 భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ 2 భార్యలు పండన్నను ప్రోత్సహించారు. దీంతో ఇక పండన్న వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే, ఆ 2 భార్యలతో రాయబారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. పండన్నకు తల్లిదండ్రులు లేరు. దీంతో 2 భార్యలే అతనికి సర్వస్వం. వాళ్ళు కూడా అదే స్థాయిలో పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభలేఖల్లో కూడా ఆ 2 భార్యలే అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభలేఖలను పంచారు. బంధుమిత్రులను ఆహ్వానించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ ఆ 2 భార్యలు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ అంటూ శుభలేఖను ముద్రించి ముగించారు. జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవవధువు లక్ష్మి తరఫు బంధువులు, 3వ పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధుమిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్గా పండన్న లక్ష్మిల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖ సంతోషాలతో సాగిపోవాలని ఆశీర్వదించారు. ఇదండి 2 భార్యల చేతుల మీదుగా ముచ్చటగా 3వ పెళ్లి చేసుకున్న పండన్న వివాహ వేడుక విశేషాలు. నిజంగా ఎంత లక్కీయెస్ట్ ఫెలో గురు నువ్వు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు.